అరుణాచలాన్ని తలపించేలా మీకు మంచి ఆలయాన్ని చూపిస్తాను రండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, మీకు క్లియర్గా వే చూపిస్తాను. అమ్మవారి పాదాల నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్ఫటిక శివలింగాన్ని దర్శించుకోవడానికి మనం ఇప్పుడు బయలుదేరాము. మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము. ఇలా వెళ్ళటం చాలా హ్యాపీగా ఉంది గైస్. వెళ్ళేదారిలో లొకేషన్స్ అన్నీ చూపిస్తాను, చూసి మీరు ఎంజాయ్ చేయండి. తప్పకుండా మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో ఈ టెంపుల్ని విజిట్ చేయండి. గైస్ చూడండి, చుట్టూ మిరియాలు కాఫీ తోటలు. ఎర్లీ మార్నింగ్ టైం అయితే లొకేషన్ చాలా బాగుంటుంది. ఫాగ్తో ఫుల్ కవర్ అయ్యి ఉంటుంది. మేము కొంచెం లేట్గా వెళ్ళటం వల్ల మీకు ఫాగ్ చూపించలేకపోతున్నాను. ఈ లొకేషన్స్లో ఎక్కువ ఫోటోషూట్ చేస్తూ ఉంటారు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఫోటోషూట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. గైస్, ఇది గుర్రాగరవు గ్రామం. ఈ గ్రామం దాటాక మనకు సంకోడి గ్రామం వస్తుంది. గ్రామంలో ప్రజలందరూ ఇల్లు నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు గైస్. మేము కూడా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాము. ఎగ్జాక్ట్గా టెంపుల్ లొకేషన్ కూడా మాకు తెలీదు. చుట్టూ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అసలు పొల్యూషన్ లేకుండా, సిగ్నల్స్ లేకుండా, వెహికల్ సౌండ్స్ లేకుండా చాలా క్లియర్ కట్గా ఉంది వే మొత్తం. మన వెహికల్ తప్ప ఇంకా ఏ వెహికల్ కూడా లేదు రోడ్డు మీద. ప్రిన్సి తల్లి అడుగుతుంది అలాగా ఎప్పుడు వెళ్తున్నామని. గ్రామస్తులు ఎదురుగా కనిపిస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎగ్జాక్ట్ టెంపుల్ లొకేషన్ ఎక్కడ ఉందని. ఇక్కడ గుడి ఎక్కడ ఉంది? వాళ్ళని అడిగాం గైస్. ఊరి చివరన టెంపుల్ ఉందని చెప్తున్నారు. స్ట్రైట్గా వెళ్ళండి అని చెప్తున్నారు. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. రండి వెళ్దాం. ఈ టెంపుల్ నిర్మించి 3 years అవుతుంది గైస్. ఏ రోజు కూడా రావడానికి అవ్వలేదు. ఈ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. టెంపుల్కి విరాళాలు ఇవ్వాలనుకునే వాళ్ళు గ్రామస్తులను సంప్రదించండి. గైస్, మొత్తానికైతే టెంపుల్కి రీచ్ అయిపోయాం. మా వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు లోపలికి.
వెళ్ళగానే పంతులు గారు స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశారు. కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ స్వయంగా పార్వతీ పరమేశ్వరులు మనుషుల రూపంలో దర్శనం ఇచ్చారంట. ప్రతిరోజు రాత్రి ఇక్కడ గుడి గంటలు వినిపిస్తూ ఉండేదంట. ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరు కనిపించేవారు కాదని ఇక్కడ గ్రామస్తులు చెప్పారంట. ఈ యొక్క సంఘటనను స్వయంగా పార్వతీ పరమేశ్వరులను గుర్తించిన గ్రామస్తులు సంఘం పెద్దలు కలిసి గుడి పూర్తి నిర్మాణం కోసం ఓం శాంతి ట్రస్ట్ వాళ్ళని కలిశారంట. వాళ్ళందరూ కలిసి ఈ గుడి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇప్పటికి కూడా పౌర్ణమి రోజున నాగదేవత ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుందని ఇక్కడ పంతులు గారు మాతో చెప్పడం జరిగింది. ఈ టెంపుల్కి ఆనుకొని దగ్గరలో ప్రగాఢ కొండ అని ఒకటి ఉంది గైస్. మనసు ప్రశాంతంగా లేని వాళ్ళు ఆ కొండ దగ్గరికి వెళ్ళి కూర్చొని వస్తే మనసంతా ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ పంతులు గారు చెప్పారు. వెళ్ళే దారిలో నాగదేవత కనిపిస్తే ఆ కొండకి వెళ్ళకూడదు అని, కనిపించకపోతే వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని రావచ్చని ఇక్కడ పంతులు గారు మాతో చెప్పడం జరిగింది. చూసారుగా లొకేషన్ అంతా ఎంత బాగుందో, చుట్టూ కొండలు మధ్యలో టెంపుల్. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో టెంపుల్ని విజిట్ చేయండి గైస్. టెంపుల్ని మొత్తం చూడండి. ప్రిన్సీ తల్లి తియాన్ష్ బాబు అయితే బాగా ఎంజాయ్ చేశారు టెంపుల్లో. తియాన్ష్ గర్భగుడి లోపలికి తీసుకువెళ్ళమని అడుగుతున్నాడు. మా వాళ్ళైతే మంచిగా ప్రసాదాన్ని ఎంజాయ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టిటిక్షా వ్లాగ్స్ గైస్.